ప్రతి ఒక్కరూ సత్యం అహింస మార్గంలో నడవాలని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ స్థానిక గాంధీ బొమ్మ వద్ద అలయన్స్ క్లబ్ ఆఫ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు కిరణ్ కుమార్ అధ్యక్షతన గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ బొమ్మ సెంటర్లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా డిస్ట్రిక్ట్ 106 పూర్వ గవర్నర్ కొవ్వూరి మునిరెడ్డి, గౌరవ అతిథిగా క్లబ్ వైస్ గవర్నర్ వనం శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి పెంకె గోవిందరాజు, మెర్లో మెంబర్ సిహెచ్ వరప్రసాద్, జెడ్సీ దుర్గాప్రసాద్, జెడ్సీ దుర్గా సుభద్ర, గణేష్, మణికంఠ, నీలపాల శ్రీనివాస్, ముద్దా వికాస్ తదితరులు పాల్గొన్నారు. అనే ఆయుధం ద్వారా ఆయన ముందుకెళ్లారు. హింస గురించి భారతదేశంలో రాజకీయాల్లో అహింసను ఏ విధంగా వాడుకోవచ్చు అనే దాన్ని ఆయన స్ఫూర్తిగా తీసుకుని అహింసను మెయిన్ మార్గంగా ఎంచుకున్నారు స్వాతంత్రోద్యమంలో. అలాగే స్వాతంత్రోద్యమాన్ని ప్రతి మానవాళికి అందేటట్టు కృషి చేసిన ఏకైక వ్యక్తి మహాత్మా గాంధీ. అందుకని ఆయనకి జాతిపిత అని మనం ముద్దుగా పెంచుకోవడం జరుగుతుంది. ఇదంతా ప్రతి ఒక్కరూ గాంధీ గారి అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి, అలాగే ఆయన యొక్క ఆశయాలను మనందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని, పిల్లలంతా కూడా గాంధీ గారి యొక్క జీవిత చరిత్ర చదవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. కిరణ్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గాంధీ గారి వర్ధంతి నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మా ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ చప్పడి వెంకటేశ్వర గారు, అలాగే మా పాస్ట్ గవర్నర్ గారు మునిరెడ్డి గారు, అలాగే క్లబ్ ప్రెసిడెంట్ అయిన కిరణ్ కుమార్ గారు, సెక్రటరీ గారు గోవిందరాజు గారు, అలాగే మన మెర్లో మెంబర్ అయిన మా వరప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన దేశానికి చేసిన సేవలు గుర్తిస్తూ గాంధీ గారు మన స్వతంత్రం సంపాదించుకోవడంలో మొట్టమొదటిగా ఉండి దేశానంతటినీ కూడా ఏకతాటిపై నడిపించినటువంటి మహోన్నత వ్యక్తి మన గాంధీ మహాత్ముడు. అటువంటి వ్యక్తిని ఈ రోజున స్మరించుకుని మనం ఒక్కసారి వారికి నివాళులర్పించడం చాలా చాలా మన బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గాంధీ ఆశయాలతో ముందుకు వెళ్ళి మన పిల్లలందరూ కూడా భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని, ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ వారి ఆకాంక్షలను నెరవేరుస్తారని ఈరోజు ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు.